మీ స్వామిని. మనకైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతున్నాయి కదా. అమెజాన్ నుంచి అయితే మనమైతే పర్చేజ్ చేసినాము. 15th రోజు ఆర్డర్ చేస్తే 17th రోజు అంటే ఈ రోజు అయితే మనకైతే డెలివరీ అయితే అయ్యిందనమాట. దీంట్లో 2 ఐటమ్స్ అయితే బుక్ చేశాను. అవి ఏంటిదో అయితే ఇప్పుడైతే చూద్దాము. ఇదైతే యూజ్ఫుల్ అవుతుంది మీకు కూడా. చూడండి, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాము. వీడియోను లెంత్ చేయకుండా ఇప్పుడైతే కంటెంట్లోకి వెళ్ళిపోతాము. రండి. మనకైతే ఈ స్టిక్కరింగ్ అంతా అయితే వీకేస్తున్నాము. ఇది వీకేస్తే లోపల కంటెంట్స్ ఏమున్నాయో ఇప్పుడైతే చూద్దాము. ఇగో బాక్స్ ఓపెన్ చేస్తే మనకైతే 2 ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇక చూడండి, ఒకటైతే ఇగో డిజిటెక్ అనమాట. ఇదైతే మనకైతే వైర్లెస్ అన్నమాట. మైక్ అయితే తీసుకున్నాను యూట్యూబ్ కోసం అని. దాంతోపాటు ఇంకొకటి తీసుకున్నాను యూట్యూబ్ కోసము, మనకు వీడియో కోసము. అదేందనుకుంటారా, ఐక్యూ అనమాట. ఐక్యూ మొబైల్ అయితే తీసుకున్నాము. ఇది ఇప్పుడైతే చూద్దాం ఈ అన్బాక్సింగ్ ఒకటి తర్వాత ఒకటి అయితే చూద్దాం. మన దగ్గర అయితే డిజిటెక్ అయితే ఉన్నదన్నమాట. ఇది 2-in-1 మైక్ అనమాట. మనకైతే ఇది మైక్రోఫోన్ సిస్టమ్ అనమాట. TWM112 అయితే తీసుకున్నాం అనమాట. మోడల్ వచ్చేసి మనకైతే ఇదైతే మనకు ప్రైజు 2000 అయితే పడ్డది అనమాట. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో. 2.4G వైర్లెస్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చిండు అనమాట. ఇది సపోర్ట్ బ్లూటూత్ అనేది మనకు 5.2 తోటి అయితే వస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది మనకైతే 20 Hz నుంచి 20K Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. పోర్ట్ వచ్చేసి టైప్ సి అయితే మనకైతే తెలుస్తుంది. నాయిస్ సిగ్నల్ రేషియో వచ్చేసి 70 decibels అయితే మనకు ఉన్నది అనమాట. ఇక బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3.7 వోల్ట్ లేదా 80 mAh అయితే మనకైతే ఉన్నది. ఛార్జింగ్ టైం వచ్చేసి 1.5 hours అయితే వస్తుంది అనమాట. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకు 7 hours వస్తుందని అయితే ఇక్కడైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇన్సైడ్ ది బాక్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమేమి వస్తాయో ఇక్కడ ఇచ్చారు. 2x మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్స్ అట, ఒకటి మైక్రోఫోన్ రిసీవర్ వస్తుంది అని ఇచ్చారు, ఒకటి USB A to C టైప్ సి అని అయితే ఇచ్చారు అనమాట. 2 అయితే విండ్ వూల్ అని అయితే వస్తాయి అని అయితే ఇచ్చారు. ఇంకొకటి టైప్ సి టు ఏమంటారు లైటింగ్ పోర్ట్ కనెక్ట్ అని కూడా ఇచ్చారు అనమాట. ఇంకొకటి ఇన్స్ట్రక్షన్ గైడ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ 2-in-1 అనుకుంటా ఇక్కడ ఇచ్చిర్రు చూడండి. వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని అయితే ఇచ్చిర్రు అనమాట. బాక్స్ అయితే ఇట్లా కంటెంట్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి 50 meters రేంజ్ వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది అని అయితే ఇచ్చిర్రు. 7 hours అయితే ఛార్జింగ్ లైఫ్ అయితే ఉంటుందని అయితే ఇచ్చిర్రు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని అయితే ఇచ్చిర్రు. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, మనకైతే కవర్ని అయితే తీసేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ కవర్స్ అయితే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాయి. మనకైతే ఛార్జింగ్ తీసేసినాము కవర్ అయితే. ఇప్పుడైతే బాక్స్ని అయితే చూద్దాము. బాక్స్ అయితే మనకైతే సింపుల్గా అయితే ఉన్నది. ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడైతే వచ్చిందనమాట. ఇక్కడ మనకైతే చూడండి పేపర్ వర్క్స్ అయితే ఇచ్చిందనమాట. ఇవైతే పేపర్స్ వచ్చినాయి. ఈ పేపర్స్ అయితే పక్కకైతే పెట్టేద్దాము. పేపర్స్ పక్కకు పెట్టేయగానే మనకైతే ఇగో బాక్సే ఉన్నది. చూడండి, ఇగో డిజిటెక్ అని అయితే బాక్స్ అయితే ఉన్నది అనమాట. చూద్దాం, బాక్స్ని కూడా పక్కకు పెట్టి ఇంకేమున్నాయో చూద్దాము. ఇంకా బాక్స్ కాకుండా ఇంకో చిన్న బాక్స్ అయితే ఉన్నది. ఆ బాక్స్ని అయితే చూద్దాము ఇలా ఏమున్నాయి అనేది. ఇదే ఇప్పుడైతే ఈ బాక్స్లో ఇంకేమేమి వచ్చినాయో చూద్దాము. ఇక్కడ చూస్తే మనకైతే ఇగో ఒక పౌచ్ అయితే వచ్చింది. ఇది కూడా పౌచ్ కూడా మనకైతే ఇగో డిజిటెక్ అని అయితే రాసి అయితే ఉన్నది. చూడండి, మనకైతే ఇది గ్రే కలర్ అయితే వచ్చింది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇగో విండ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంతకుముందు బాక్స్ మీద చూసినాం కదా, మనకైతే ఆ బాక్స్ మీద చూసినట్టే మనకైతే విండ్ పేపర్స్ అయితే ఇవైతే వచ్చినాయి. చూస్తే ఎన్ని వచ్చినాయి, వాళ్ళు చెప్పినట్టుగా 2 వచ్చినాయా 1 వచ్చినాయా చూద్దాము. మనకైతే ఇదైతే 1 వచ్చింది. ఒక కవర్లో ఒకటే ఉన్నట్టున్నది. ఇంకేమున్నాయి దీంట్లో చూసుకుంటే, రైట్ ఇక ఇంకో కవర్లో కూడా ఇంకోటి అయితే విండోది అయితే వచ్చిందనమాట.
2 విండ్స్ అయితే వచ్చినాయి. ఒక లైటింగ్ కేబుల్ అన్నాం కదా, లైటింగ్ కేబుల్ టైప్ ఏ టు టైప్ సి మనకైతే ఒక కేబుల్ అయితే వచ్చిందనమాట. ఇవైతే యాక్సెసరీస్. ఇవైతే పక్కకు పెట్టేసి ఇప్పుడైతే మెయిన్ గా ఏమున్నాయో చూద్దాం. ఇక చూడండి, మనమైతే ఓపెన్ చేసినాము. ఈ ఓపెన్ చేయగానే మనకైతే ఈ ఒక రిసీవర్ అయితే ఉన్నది. ఇగో డిజిటెక్ రిసీవర్ అయితే ఇక్కడైతే పక్కకు పెట్టేశాను. దాంతో పాటు మనకైతే ఇవి మైక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి మైక్స్. ఇది ఒకటి ఉన్నది మైక్, ఒకటి మైక్రోఫోన్, ఇంకోటి మైక్రోఫోన్ కూడా ఉన్నది. 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి దాంతో పాటు ఈ కేసు ఉన్నది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే ఈ లైట్స్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ ఫుల్ అయిందా లేదా అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇంకైతే ఏం లేవు, ఇక చుట్టుపక్కల ఎటు చూసినా ఏం లేవు. ఇక్కడైతే మనకైతే సింబల్, ఇక్కడైతే మనకైతే ఫోన్ అయితే ఉంది, మైక్రోఫోన్. ఇక్కడ నుంచి ఆడియోని అయితే రిసీవ్డ్ అయితే చేసుకుంటది. దాంతో పాటు మనకైతే పెట్టుకొని క్లిప్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేసిరు అనమాట. వీటిని ప్రెస్ చేసిన కొద్దే నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా నార్మల్ మోడా అనేది అయితే ఇక్కడ నుంచి అయితే తెలుస్తుంటాయి అన్నమాట. దీన్ని రివ్యూ అయితే చేద్దాము. ఇక్కడనైతే మనకు డిస్ప్లే బటన్స్ అలా ఇక్కడ బ్యాటరీ సింబల్ ఛార్జింగ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, కనెక్ట్ అయిందా లేదా అనేది. దీన్ని అయితే మొత్తం వాడిన తర్వాత దీని రివ్యూ కూడా చేస్తాను. ఇప్పుడైతే నా ఫస్ట్ ఇంప్రెషన్ అయిన అన్బాక్సింగ్ చూసుకుంటే నాకైతే ఇన్హాల్ ఫీల్ కూడా ఇదంతా ప్లాస్టిక్ అనమాట. ఈ బాడీ కూడా వచ్చేసి ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అంటే సూపర్గా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, సూపర్గా ఉన్నాయి. ఎట్లున్నాయో చూసుకోండి, ఇగో రిసీవర్తో సహా. చూడండి, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.